హాయ్ విను, ఒక కుళ్ళిపోయిన మామిడికాయ కాస్ట్ 25,000. నమ్ముతారా? ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎంజీ శ్రీకుమార్ అనే సింగర్, చాలా ఫేమస్ ఆయన, చాలా తెలుగు పాటలు కూడా పాడారు, కేరళ ఆయన. ఈయన బొల్గాటిలో ఉండే ఇల్లు, అంటే కొచ్చిన్లో బొల్గాటిలో ఉండే ఇల్లు ఒక లేక్ సైడ్ హౌస్ అనమాట. ఆ హౌస్లో ఒక మెయిడ్ ఏం చేశారంటే తుడుస్తూ ఒక కుళ్ళిపోయిన మామిడికాయని ఒక పేపర్లో చుట్టి వాటర్ బాడీలోకి ఇసరడం జరిగింది. సో ఏంటంటే ఒక చిన్న మామిడికాయని ఇసిరారు. ఇసిన తర్వాత ఆమె పని చేసుకున్నారు. కొంత టైంకి ఇంటికి ఒక నోటీస్ వచ్చింది, 25,000 రూపాయలు నోటీస్ కేరళ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఏంటి ఆ నోటీస్ అని చూసినట్లయితే, ఎవరో ఒక టూరిస్ట్ ఆ లేక్లో బోట్ షికారి వెళ్తూ ఈ వీడియోని షూట్ చేసి గవర్నమెంట్కి కంప్లైంట్ చేయడం జరిగింది, వాటర్ బాడీస్ని పొల్యూట్ చేస్తున్నారని. సో దానికి సంబంధించిన నోటీస్ ఇంటికి వచ్చింది. ఈయన షాక్ తిన్నారు. ఒక కుళ్ళిపోయిన మామిడికాయ పేపర్లో చుట్టి మెయిడ్ వాటర్లో వేయడానికి ఇంత పెద్ద ఫైన్ అని. ఆయన ఫైన్ పే చేస్తారండి, అది తప్పలేదు. ఆయన ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పారు, నేను తప్పు చేశాను, మేము తప్పు చేశాము, మేము ఫైన్ పే చేశామని చెప్తూ ఆయన ఏమన్నారంటే, మన దేశంలో ఎంత వేస్ట్ ఎంతమంది డంప్ చేస్తున్నారు, ఎన్ని టన్స్ డంప్ చేస్తున్నారు, దానికి ఎంత ఫైన్ పడాలని అడిగారు. ఆయన అడిగింది కరెక్ట్. ఆయనతో నేను కూడా ఎస్ అని చెప్తా. బికాస్ ఒక మామిడికాయ పేపర్లో చుట్టి, అది కూడా ప్లాస్టిక్ కవర్ కాదు, పేపర్లో చుట్టి బయట వాటర్ బాడీలు వేసినందుకు అంత ఫైన్ అంటే ఎంత వేస్ట్ డంప్ చేస్తున్నాం. మనం చూస్తున్నాం, ఒక్కొక్కరు బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక కవర్ తీసుకొని వస్తారు, ఫుడ్ కానీ లేకపోతే పూలు కానీ ఏదో ఒక ఐటెం ఒక కవర్ తీసుకొస్తారు. బయటికి వెళ్తే చాలు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఒక కవర్తో వస్తాం. ఈ కవర్ అంతా ఏం చేస్తాం, ఈ కవర్స్ అన్నీ ప్లాస్టిక్ కవర్స్ బ్యాండ్, ఎస్యూపీస్ బ్యాండ్ ఇన్ ఇండియా. ఈ కవర్స్లో మళ్ళీ వేస్ట్ అంతా డంప్ చేసి కట్టేసి మళ్ళీ ఏంటంటే వాటర్ బాడీస్లోనో లేకపోతే పక్కింటి సైట్లోనో లేకపోతే ఎదురింటి సైట్లోనో లేకపోతే రోడ్డు మీద పాడేయటం బాగా అలవాటు. ఇప్పుడు మనకెంత ఫైన్ పడాలండి? సో లా స్ట్రిక్ట్గా ఉంది, ఫైన్ వేయాలని రూల్ ఉంది. ఇలా కేర్లెస్గా పాడేసే వాళ్ళకి ఎప్పుడైతే ఇలా భారీ ఎత్తున ఫైన్ పడుతుందో అప్పుడు మన దేశం బాగుపడుతుంది, క్లీన్గా ఉంటుంది. నా ఒక అభిలాష, నా కోరిక ఏంటంటే, ఈ మూటలు కట్టి ప్లాస్టిక్ మూటలు కట్టి పాడేస్తుంటారు చూసారా వేస్ట్, అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫైన్స్ ఎప్పుడు అవసరమే. మనలో చాలామంది చెప్తూ ఉంటాం, సింగపూర్ వెళ్తే చాలా క్లీన్గా ఉంటుంది. మన దేశం అంత క్లీన్ చేసుకోలేమా? ఒకసారి ఆలోచించండి. మన దేశం క్లీన్గా ఉండాలి, మన రాష్ట్రం క్లీన్గా ఉండాలి, మన ఊరు క్లీన్గా ఉండాలి, మన రోడ్డు క్లీన్గా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం చాలా నీట్గా ఆ వేస్ట్ని సెగ్రిగేట్ చేసి డస్ట్బిన్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. బీ రెస్పాన్సిబుల్ అండి. థ్యాంక్ యూ.